శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణపతయే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలం కృతశోభితాంగీం బాలాం స్మరేద్వాङ्मयसिद्धिहेतोः. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీంమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. శ్రీ పరదేవతా స్వరూపులారా, శౌనకాది మహర్షులు శ్రీదేవి భాగవత శ్రవణ విధానమును గురించి తెలపమని సూత మహర్షిని సూత మహాభాగా శృతం మాహాత్మ్యముత్తమం అధునా శ్రోతుమిచ్ఛామః పురాణ శ్రవణే విధిం. ఓ సూత మహర్షి, మేమింతవరకు శ్రీదేవి భాగవతం యొక్క మాహాత్మ్యాన్ని విన్నాం. ఇప్పుడు పురాణ శ్రవణ విధానం గురించి తెలుపవలసింది అని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, పురాణ శ్రవణే చక్రం శోధయే శివ భాషితం అథవా ప్రేతయే దేవ్యా నవరాత్ర చతుష్టయే శృణుయాదన్యమాసేపి తిథివారక్ష శోధితే. మొదట జ్యోతిషులను సంప్రదించి పురాణ శ్రవణానికి ముహూర్తం పెట్టించుకోవాలి. జ్యేష్ఠమాసం మొదలుకొని 6 నెలల సమయం పురాణ శ్రవణానికి శ్రేష్టమైనటువంటి కాలం. హస్త, అశ్విని, మూల, పుష్యమి, రోహిణి, శ్రవణం, మృగశిర, అనురాధ నక్షత్రాలు, అట్లాగే పుణ్యతిథులు, శుభములగు వారాలలో కథను ప్రారంభించినచో కోరిన ఫలితం వస్తుంది. ధర్మం, లక్ష్మి అంటే ఐశ్వర్యం, సుఖం, జ్ఞానములు కలిగించు వేరు ముహూర్తాలు ఉంటాయి. వారి వారి కోరికలను అనుసరించి ఆయా ముహూర్తాలను నిశ్చయించి పురాణ శ్రవణం మొదలుపెట్టాలి. కొన్ని నక్షత్రాలు బాధను, మరికొన్ని నక్షత్రాలు భయాన్ని కలిగించేవి కూడా ఉంటాయి. అందువల్ల శ్రవణ ముహూర్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నిష్కామంగా అంటే ఎటువంటి కోరికలు లేకుండా శ్రీ పరదేవత ప్రీతి కోసం శ్రవణం లేదా పఠనం చేసేవారు 4 నవరాత్రులందు చేయవచ్చును. ఈ నిష్కాములు సంవత్సరంలో ఎప్పుడైనా శుభ తిథి వార నక్షత్రాలను చూసుకొని శ్రీదేవి పురాణ నవాహినిక యజ్ఞం మొదలుపెట్టి చేసుకోవచ్చు. సౌరాచ గాణపత్యాచ శైవాః శాక్తాచ వైష్ణవాః సర్వేషామపి సేవ్యేయం యతో దేవాః సశక్తయః. సౌరులు, గాణాపత్యులు, శైవులు, శాక్తేయులు, వైష్ణవులు అందరూ భక్తితో భగవతి జగన్మాతను ప్రసన్నం చేసుకుంటానికి
ఈ జ్ఞాన యజ్ఞాలలో పాల్గొనవచ్చు. ఉపాస్య దేవతా భేదాలు పాటించకుండా స్త్రీలు పురుషులు అన్ని వర్ణ ఆశ్రమాల వారు, కోరికలు ఉన్నవారు, ఎటువంటి కోరికలు లేనివారు అందరూ పురాణ శ్రవణం చేయొచ్చు. శ్రీ పరదేవత పట్ల భక్తి ప్రపత్తులు, పురాణ శ్రవణం పట్ల శ్రద్ధాశక్తులు మాత్రమే పురాణ శ్రవణానికి ప్రధాన అర్హతలు అవుతాయి. వాగ్మీ దాంతశ్చ శాస్త్రజ్ఞో దేవ్యారాధన తత్పరః. దయాళుర్నిః స్పృహో దక్షో ధీరో వక్తోత్తమో మతః. చక్కగా ప్రవచనం చేయువాడు, ఇంద్రియాలను జయించినవాడు, శాస్త్ర పరిజ్ఞానం కలవాడు, దేవి ఉపాసకుడు, దయా స్వభావుడు, కోరికలు లేనివాడు, ఉదారుడు, పండితుడు, మంచి విచక్షణ జ్ఞానం కలవాడు, మంచి వక్త అవుతాడు. అటువంటి మహనీయుడిని ప్రవచకునిగా అంటే కథ చెప్పువానిగా చేసుకోవాలి. బ్రహ్మణ్యో దేవతాభక్తః కథారసపరాయణః ఉదారో లోలుపో నమ్రః శ్రోతా హింసాదివర్జితః. బ్రహ్మ పట్ల దృఢ విశ్వాసం, దేవతల పట్ల భక్తి, కథారూపమైన అమృతరసాన్ని క్రొలటంలో ఆసక్తి ఉన్నవాడు, ఉదార స్వభావం కలవాడు, లోభం లేనివాడు, వినయ విధేయతలు కలవాడు, హింసకు దూరంగా ఉండువాడు ఉత్తమ శ్రోత అవుతాడు. అందువల్ల ప్రతి శ్రోత ప్రయత్నంతో ఆ లక్షణాలను సాధించుకోవాలి. మొదట పురాణ శ్రవణం చేయటానికి కావలసిన అర్హతను పొందటానికి గోదానం చేయాలి. శ్రీమద్దేవి భాగవత ప్రతిని దేవి యొక్క వాంగ్మయ రూపంగా భావించాలి. పురాణ శ్రవణం 9 రోజులు నిర్విఘ్నంగా సాగుటకు నవార్ణ మంత్ర జపాన్ని, చండీ సప్తశతీ పారాయణాన్ని జరుగునట్లు ఏర్పాటు చేసుకోవాలి. పరదేవతను సంసార సాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీద జగదంబికే మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే ఇతి సంప్రార్థ్య శృణుయాత్ కథా నియతమానసః. కాత్యాయని, నీవు మహామాయవు, జగదీశ్వరివి. నీవు మా పట్ల దయ చూపవలసింది. నేను సంసారమనే సాగరంలో మునిగి ఉన్నాను. నన్ను ఉద్ధరించవలసింది. బ్రహ్మ విష్ణు శివుల చేత పూజింపబడేటువంటి ఓ తల్లి, నీవు నా పట్ల ప్రసన్నురాలివి కావాల్సింది. నేను నమస్కరిస్తున్నాను. నేను కోరిన వరాన్ని ప్రసాదించి నన్ను అనుగ్రహంతో చూడవలసింది అని ప్రార్థించాలి. ప్రవచనం చేయువాడిని వ్యాస భగవానునిగా భావించాలి. ఆయనను సుగంధ పుష్ప మాలాలంకృతినిగా చేయాలి. వివిధ అలంకారాలతో వస్త్రాదులతో ఆయనను సత్కరించాలి. తరువాత సర్వశాస్త్రేతిహాసజ్ఞ వ్యాసరూప నమోస్తుతే కథా చంద్రోదయేనాంతస్తమః స్తోమం నిరాకురు. భగవన్, మీరు వ్యాసస్వరూపులు. అన్ని శాస్త్రాల ఇతిహాసాల రహస్యాలను తెలుసుకున్నటువంటి వారు. నేను
మీకు నమస్కరిస్తున్నాను. కథ అనే చంద్రుడిని ఉదయించున్నట్లు చేసి నా హృదయంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించి నన్ను దయతో చూడవలసింది అని కథకుడిని ప్రార్థించాలి. ఇదే విధంగా మొదటి రోజు వలె 9 రోజులు ప్రతిరోజు నియమాలన్నింటినీ చక్కగా పాటించాలి. ధర్మార్థకామ మోక్షాంచ యో వాంఛతి వినాశ్రమం భగవత్యా భాగవతం శ్రోతవ్యం తేన యత్నతః. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థాలను పొందటానికి సావధానంగా వినాలి. మనసులో ఎటువంటి ఇతర ఆలోచనలు ఉండకూడదు. పండితుడు సూర్యోదయము నుండి సూర్యాస్తమయంకు కొంచెం ముందు వరకు పురాణ ప్రవచనం చేయాలి. మధ్యాహ్నం కేవలం 2 ఘడియలు అంటే సుమారు 48 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకోవాలి. శ్రోతలు కథయందు విఘ్నాలు కలిగించని భోజన ఏర్పాట్లు చేసుకోవాలి. విధిగా బ్రహ్మచర్య ధర్మాలను పాటించాలి. ఋతుమతి అయిన స్త్రీ చేసిన లేదా చూచిన భోజన పదార్థాలను తినకూడదు. తీసుకునే ఆహారం చాలా పరిమితంగా ఉండాలి. మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడాలి. మౌనము పాటిస్తే ఇంకా మంచిది. కథా ప్రవచనం జరుగు 9 రోజులు 9 యజ్ఞాలతో సమానం. అందువల్ల ఈ రోజులలో చేసే జపము కానీ, దానము కానీ, హోమము కానీ సాధారణ రోజులలో కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. శ్వేతకుష్ఠులు, కుష్ఠురోగులు, క్షయరోగులు, దురదృష్టవంతులు, పాపులు, దరిద్రులు, సంతానహీనులు భక్తిపూర్వకంగా పురాణ శ్రవణం చేయవచ్చును. సంతానము లేని స్త్రీ, దరిద్రురాలు, గర్భస్రావము పొందిన స్త్రీ శ్రీదేవీ భాగవతాన్ని తప్పక విని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. త్రిమూర్తుల పట్ల భేదభావం కలవారికి, అమ్మవారి పట్ల భక్తి లేని వారికి, వేదాల పట్ల నమ్మకం లేని వారికి, మోసం, హింసా ప్రవృత్తి కలవారికి, బ్రాహ్మణులకు ద్రోహం చేసిన వారికి, పరస్త్రీ వ్యామోహులకు, బ్రాహ్మణుల దేవతల సంపదలను అపహరించేవారికి శ్రీదేవీ భాగవత పురాణము వినే అర్హత లేదు. ధర్మార్థకామ మోక్షాంచ యో వాంఛతి వినాశ్రమం భగవత్యా భాగవతం శ్రోతవ్యం తేన యత్నతః. సునాయాసంగా ధర్మార్థ కామ మోక్షాలను పొందాలనుకునేవారు శ్రీమద్దేవి భాగవత కథను ప్రయత్నము చేసి అయినా వినాలి. ప్రయోజనం కోరి పురాణ శ్రవణం చేసిన పురుషుడు మహాష్టమి వ్రతానికి సమంగా దీనికి కూడా ఉద్యాపన చేయాలి. నిష్కామ బుద్ధితో పురాణ శ్రవణం చేసిన వాడు వెంటనే పవిత్రుడై జనన మరణ రహితుడై మోక్షాన్ని పొందుతాడు. గాయత్ర్యా నామ సాహస్రం సమాప్తావథ వా పఠేత్ విష్ణోర్నామ సహస్రం చ సర్వదోషోపశాంతయే. కథా సమాప్తి రోజున
సకల దోషములను పోగొట్టుట కొరకు శ్రీ గాయత్రీ సహస్రనామం లేదా శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. భగవత్స్మరణ, నామోచ్చారణ తపస్సు, యజ్ఞాలయ యందు జరిగేటువంటి దోషాలను తొలగిస్తాయి. అందువల్ల విష్ణుదేవుడిని తప్పక ఆ సమయాలలో కీర్తించాలి. ఈ సందర్భంలో చక్కటి అక్షరాలతో వ్రాసిన శ్రీమద్దేవి భాగవతాన్ని పట్టు వస్త్రాలతో కప్పి బంగారు సింహాసనంపై ఉంచాలి. అష్టమి లేక నవమి తిథుల యందు కథావాచకుని పూజించి వాటిని అతనికి ఇవ్వాలి. అట్లా చేసినవాడు ఈ లోకంలో భోగాలను అనుభవిస్తాడు, తరువాత మోక్షాన్ని కూడా పొందుతాడు. పురాణజ్ఞ పరో గురు. పురాణ జ్ఞానము కలవాడు ఎప్పుడూ అందరికీ గౌరవించదగినవాడు అవుతాడు. లోకంలో జన్మను మరియు గుణాలను ప్రసాదించు గురువులు అనేక మంది ఉంటారు. కానీ వారందరిలో పురాణ జ్ఞానం కల గురువే అన్ని విధాలా శ్రేష్ఠుడు. పౌరాణికీం కథాం దివ్యాం ఏపి శృణ్వంత్యపద్ధితః తేషాం పుణ్యఫలం నాస్తి దుఃఖ దారిద్ర్య భాగినాం. శ్రీదేవి భాగవత కథ పరమ పవిత్రమైంది. దీనిని శ్రద్ధగా వినకపోతే శ్రవణ ఫలం రాదు. పైగా దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వస్తుంది. న గాయత్ర్యాః పరో ధర్మో న గాయత్ర్యాః పరం తపః న గాయత్ర్యాః సమో దేవో న గాయత్ర్యాః పరో మనుః గాతారం త్రాయతే యస్మాత్ గాయత్రీ తేన శోచ్యతే శాస్త్ర భాగవతే దేవి సరహస్య ప్రతిష్ఠిత. గాయత్రికి మించిన ధర్మం, తపస్సు, దైవం మరొకటి యోగ్యమైంది లేదు. గాయత్రి శరీరాన్ని రక్షిస్తుంది. అందువల్ల దీనిని గాయత్రి అని అంటారు. ఆ గాయత్రీ దేవియే ఈ దేవి భాగవతంలో తన రహస్యాలతో కూడి విద్యమానురాలై ఉంది. ఈ దేవి భాగవత పురాణం శ్రీ జగజ్జననిని ప్రసన్నురాలిని చేసుకున్నటకు గొప్ప సాధనం. యత్పాద పంకజరజః సమవాప్య విశ్వం బ్రహ్మ సృజత్యనుదినం చ బిభర్తి విష్ణుః రుద్రశ్చ సంహరతి నేతరథా సమధ్యాస్తస్యై నమోస్తు సతతం జగదంబికాయై. శ్రీ జగజ్జనని పాదధూళి ప్రభావంతో త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 కార్యములు నెరవేరుస్తున్నారు. ఆ భగవతి జగజ్జనని పాదాలకు నిత్య ప్రణామాలు. శ్రీ మణిద్వీపమును అధిష్ఠించిన దేవి జగదంబిక జగత్తునకు శ్రేయస్సును కలిగించుగాక. శ్రీ పరదేవత స్వరూపులారా, తర్వాతి ఎపిసోడులో శ్రీదేవి భాగవత పురాణాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీ పరదేవత స్వరూపులారా, ఈ ఎపిసోడులోని విషయం మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.